ఓం శాంతి. ఏప్రిల్ 12, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సంతుష్టమణిగా అయ్యి సర్వులకు ప్రియంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను సంతుష్టమణి ఆత్మను. నేను బాబాకు మరియు సర్వులకు ప్రియమైన ఆత్మను. నా సంతుష్టత మెరుపు నలువైపులా వ్యాపిస్తుంది. నేను సంతుష్టతను వాయుమండలంలో వ్యాపింపచేస్తున్నాను. నేను సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉన్న సంతుష్టమణిని. సర్వప్రాప్తులు పరమాత్మ ఇచ్చిన కానుక వంటివి. నాకు తండ్రి అయిన పరమాత్మ ద్వారా సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వ ఖజానాలు ప్రాప్తించాయి. వాటితో నేను సదా సంతుష్టంగా ఉంటున్నాను. అందుకే ఏ పరిస్థితి నాపై ప్రభావం చూపలేకపోతుంది. ఏదైనా పరిస్థితి మాయ రూపంలో వచ్చినా కానీ నేను భయపడను. ఆ పరిస్థితిని, ఆ దృశ్యాన్ని నేనొక కార్టూన్ షోలా చూస్తాను. అనంతమైన తెరపై ఒక కార్టూన్ షోలా, మిక్కీ మౌస్ షోలా చూస్తాను. నేను నిర్భయ ఆత్మను. ఏకాగ్ర బుద్ధి కల విజయీ ఆత్మను. నేను సదా విజయిగా అయ్యి బాబాకు నా విజయీ స్వరూపాన్ని చూపిస్తున్నాను. సంతుష్టత వలన నా స్థితి సదా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నా సంతుష్టత సహజంగానే అన్ని గుణాలను సొంతం చేసుకుంటుంది. సంతుష్టంగా ఉండేందుకు నేను సాక్షి దృష్ట త్రికాలదర్శి అవస్థలో ఉంటాను. ప్రతి కర్మలోనూ, ప్రతి విషయంలోనూ 3 కాలాలను పరిశీలించి ఆ తర్వాత కర్మలోకి వస్తాను. నేను జన్మించగానే బాబా నుండి సదా యోగి భవ, పవిత్ర భవ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకున్నాను. బాబాకు నా పట్ల హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. నాపై వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు. బాబా ఇచ్చే వరదానాలతో నేను కేవలం సంతోషపడటమే కాదు, కానీ
ప్రతి వరదానాన్ని ఫలీభూతం కూడా చేస్తాను. పదే పదే ఆ వరదానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. వరదానం అనే బీజాన్ని స్మృతి చేయడం అంటే నీరును అందించడం మరియు ఆ స్వరూపంలో స్థితులవ్వడం అంటే ఎండను అందించడం. బాప్దాదా సమయం కోసం అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది అన్న వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ అనుసారంగా నేను సమయం కంటే ముందే ఎవర్ రెడీగా ఉంటాను. ఇప్పుడింకా అంతిమ పరీక్ష యొక్క సమయం వచ్చేసింది. దాని అనుసారంగా విశేష పురుషార్థం చేస్తాను. అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకుంటాను. అలజడి సమయంలో అచలంగా ఉండేందుకు తీవ్ర పురుషార్థం చేస్తాను. ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెడతాను. ఎగిరే కళ కోసం తీవ్ర పురుషార్థం చేస్తాను. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఈ వ్యర్థ సంకల్పాల అలకు ఫుల్ స్టాప్ పెట్టే సంతుష్టాత్మను నేను. నేను బాబా యొక్క మనసులోని ఆశలను పూర్తి చేసే ఆశా దీపాన్ని. నేను బాబాకు సహచరుడిని. బాబాకు సహచరునిగా అయ్యి విశ్వ పరివర్తన కార్యం చేస్తాను. ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తానో ఆ శక్తి ఆ సమయంలోనే హాజరయ్యేలా చూసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను నేను. నేను విజయీ ఆత్మను. సదా సంతుష్ట ఆత్మను. ఓం శాంతి.